తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తొవ్వే కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఎస్ఐబి చీఫ్ మాజీ ప్రభాకర్ రావును నాలుగోసారి సిట్ ముందు విచారణకు హాజరవుతున్నారు. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతనను మరోసారి విచారించేందుకు అవసరమైతే వీరందరినీ కలిపి ఒకేసారి ప్రశ్నించేందుకు సిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసిందే. ఇక ప్రభాకర్ రావు ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశారన్న అంశాన్ని నిర్ధారించుకోవాలని అధికారులు సిద్ధమైనట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభాకర్ రావు ఆదేశాలతో కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లను ప్రణీత్ బృందం ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని భుజంగరావుకు చేరవేసిందని, ఆయన ఈ సమాచారాన్ని బీఆర్ఎస్ నాయకత్వానికి అందించేవారని సిట్ విచారణలో గుర్తించినట్టు తెలిసిందే. ఇక కొందరు వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన ఆరోపణలను తేల్చడంపై సిట్ దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ మేరకు నిందితుల బ్యాంకు లావాదేవీలు, వారి సన్నిహితులు, బినామీల లావాదేవీలను సైతం పరిశీలిస్తున్నట్లు తెలిసిందే. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు సిట్ ముందు వరుస కడుతున్నారు. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్ను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు బృందం అక్రమంగా ఫోన్ ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించిన నేపథ్యంలో వాంగ్మూలాల నమోదు ప్రక్రియ ఊపందుకుంది. మొత్తం 618 మంది బాధితులతో కూడిన జాబితాను సిద్ధం చేసిన సిట్ సాక్షులుగా వారి వాంగ్మూలాలను 2 రోజులుగా నమోదు చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలోని సిట్కు వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికల సమయంలో తనకు ఎదురైన అనుభవాలను దర్యాప్తు అధికారులకు వివరించారు. తనతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్ నంబర్లపై నిఘా ఉంచిన ప్రభాకర్ రావు బృందం క్షేత్రస్థాయిలో తమను ఎలా ఇబ్బందులకు గురి చేసిందో వాంగ్మూలం ద్వారా వెల్లడించినట్లు సమాచారం. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలతో పాటు ఆయా పార్టీల రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులపైన ప్రభాకర్ రావు బృందం అక్రమంగా నిఘా ఉంచినట్లు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో గాంధీ భవన్, శ్యామ ప్రసాద్ ముఖర్జీ భవన్లో పలువురు ఉద్యోగుల వాంగ్మూలాలను నమోదు చేస్తోంది. ఇక గాంధీ భవన్లో సిపిఆర్ఓ హరి, అకౌంటెంట్ ప్రతాప్ రెడ్డి, వార్ రూమ్ ఇన్ఛార్జ్ విజయభాస్కర్ ఫోన్లు ట్యాప్ అయ్యాయని వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. బీజేపీ కార్యాలయంలోని ఉద్యోగులను త్వరలో పిలువనుంది. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఫోన్ సైతం ట్యాప్ అయిందని ఆయనను విచారణకు పిలిచారు. ఇక వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలంటూ బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను సిట్ కోరింది. ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా ఈ నెల 22న వస్తారని ఆయన సమాచారం ఇచ్చినట్టు తెలిసిందే. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుటుంబ సభ్యుల వ్యాపార సంస్థల్లోని ఉద్యోగుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని వారిని విచారణకు పిలవాలని సిట్ నిర్ణయించినట్లు సమాచారం. అప్పటి ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాల్ డీటెయిల్ రికార్డును అక్రమంగా విశ్లేషించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, డ్రైవర్లు, ఇంటి పని మనుషుల ఫోన్లను ట్యాప్ చేశారని సిట్ గుర్తించింది. కామారెడ్డి ఎన్నికపై ప్రత్యేకంగా పోల్ 2023 పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి నిందితుడు మేకల తిరుపతన్న పర్యవేక్షణలోని బృందం ఎప్పటికప్పుడు విషయాలు చేరవేసుకుంటూ రేవంత్ రెడ్డి సోదరులతో పాటు సన్నిహితులను లక్ష్యంగా చేసుకున్నారని దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి
ఇప్పటికే ఆధారాలు సేకరించిన సిట్ వీరి వాంగ్మూలాలను నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన పోలీసు అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు తిరుపతిన్న అంతా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే జరిగిందని తెలిపారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువన్న వెంటనే ఎస్ఐబిలోని డేటా ధ్వంసం చేయడంతో పాటు వీరంతా తమ ఫోన్లు, ల్యాప్టాప్ల్లోని డేటాను తొలగించారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టతకు ప్రభాకర్ రావుతో వీరి కన్ఫ్రంటేషన్ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభాకర్ రావు ఆదేశాలతోనే స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ పేరిట ప్రత్యేక విభాగాన్ని నడిపించిన ప్రణీత్ రావును ఇవాళ ప్రభాకర్ రావు ముందుంచి విచారించాలని సిట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, మహిషి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తీగలంటే డొంక కదులుతుంది అన్నట్టుగా మొత్తం సమాచారాన్ని కూడా రాబడుతున్నారు పోలీసులు, సిట్ బృందము. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిఘా ఏదైతే సిట్ బృందం దర్యాప్తులో విస్తపోయే వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అఫీషియల్ నివేదికను ఆధారంగా చేసుకుని ప్రశ్నిస్తున్నటువంటి ప్రభాకర్ రావు ఎక్కడ కూడా నోరు మెదపడం లేదు. ఇందులో భాగంగా ఏదైతే ఎవిడెన్స్ కలెక్షన్స్ లో భాగంగా ప్రతి ఒక్కరు బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులు టీపీసీసీ అధ్యక్షుడి దగ్గర నుంచి బీజేపీ కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిది కూడా వాంగ్మూలాలని సేకరిస్తున్నారు. అనంతరం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏ కార్యాచరణ చేశారు, అలాగే ఎస్ఓటీ వింగ్ ఎలా స్థాపించారు, అలాగే నక్సల్స్ కి ఈ నక్సల్స్ పేరు చెప్పి మరి ఈ ఫోన్ ట్యాపింగ్ బుధంతో మొత్తాన్ని కూడా నడిపించారు అన్న అభియోగాలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఏదైతే రివ్యూ కమిటీలో మావోయిస్టుల పేర్ల మీద నెంబర్లు ఇచ్చారు ప్రభాకర్ రావు, సాధారణ ఎన్నికల్లో మావోయిస్టులు యాక్టివ్ అయ్యారని కమిటీకి చెప్పారు. మావోయిస్టుల పేరుతోనే అధికారులు ప్రతిపక్ష వ్యాపార రంగాలకు చెందినటువంటి వారితో పాటు జర్నలిస్టు ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు కీలక నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తుంది ప్రభాకర్ రావు అండ్ టీం. రేవంత్ రెడ్డి, ఈటల అరవింద్, రఘునందన్ రావు, అలాగే మొత్తం బీఆర్ఎస్ అధికార పక్షానికి ఎవరైతే ప్రతికూలంగా ఉన్నారో వారందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ట్యాపింగ్ కోసం ఏకంగా ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేశారు ప్రభాకర్ రావు. శ్రవణ్ రావు ద్వారా సమాచారం తెప్పించుకొని ప్రణీత్ రావుకు ఇచ్చారు ప్రభాకర్ రావు. ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భుజంగరావు ఇచ్చాడు. అలాగే ప్రణీత్ మొత్తం కూడా ఈ ప్రాసెస్ కి సంబంధించి మొత్తం కూడా ప్రణీత్ రావు ఇవ్వడము, భుజంగరావు అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్లి రైడ్స్ చేయడము. ఎన్నికల సమయంలో కూడా ఏదైతే ఏ పార్టీ నాయకులు ఎక్కడ బీఆర్ఎస్ కి ప్రతికూలంగా ఉన్నారు, అలాగే ఉప ఎన్నికల సమయంలో నగదు ఎటు నుంచి ఎటు తరలిస్తున్నారు పక్కా సమాచారంతో రైడ్స్ చేయడం. దీనికి ఓఎస్టీగా ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ కి సంబంధించి టాస్క్ ఫోర్స్ ఓఎస్టీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల నగదును సీజ్ చేయడం, ఇవన్నీ కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మొత్తం లింకప్ అయి ఉన్నటువంటి మ్యాటర్. ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మెజిస్ట్రేట్ల దగ్గర నుంచి అలాగే జర్నలిస్టుల వరకు వీరికి ఎవరెవరైతే ప్రతికూలంగా ఉన్నారో కొన్ని మీడియా సంస్థల్లో కూడా కొన్ని ప్రతికూలంగా బీఆర్ఎస్ కు ఉన్నటువంటి సంస్థలకి సంబంధించి మేనేజ్మెంట్ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రతిపక్ష నాయకుల వైపు ఎవరైనా వెళ్తుంటే వెంటనే అధికార పక్ష నేతలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చేవారు భుజంగరావు. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై కూడా నిఘా పెట్టారు. వ్యాపారులపై దాడుల కోసం టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్ రావు కూడా వాడారు ప్రభాకర్. డబ్బులు ఎవరైనా తీసుకువెళ్తుంటే వెంటనే ట్యాప్ చేసి పట్టుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే విచారణకు పలుమార్లు సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు మళ్ళీ ఇవాళ ఏదైతే సిట్ విచారణకు రావాల్సి ఉంటుంది, ఏదైతే 3 సార్లు ప్రభాకర్ రావుని విచారించినటువంటి సిట్ అధికారులు ఇవాళ జరిగిపోయేటటువంటి ఈ నిన్న వస్తారని ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుని సిట్ బృందం విచారిస్తుంది అనుకున్నాము, కానీ నిన్న గైర్హాజరయ్యారు. ఇవాళ ప్రణీత్ రావుని అలాగే ప్రభాకర్ రావుని ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా ఎదుట ఉంచి ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సిట్ కార్యాలయానికి ఎగ్జాక్ట్ 11 గంటలకి ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇద్దరు కూడా చేరుకోనున్నారు. అనంతరం ప్రాసెస్ ఏదైతే సిట్ విచారణలో భాగంగా సృజన్ డీసీపీ విజయ్ కుమార్ తో పాటు ఎస్పీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఈ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడాలి ఈ కేసులో ఏదైతే ముందు రాజకీయ నేతల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు ఇలాంటి సంప్రదాయం రాకుండా దీన్ని ఇక్కడికిక్కడే ముక్కుగట్టి వేలతో పెకలించి వేయాలన్న కోణంలోనే రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇది మొత్తం కూడా ప్రభాకర్ రావుని ఎలాగైనా సరే ఇండియాకి రప్పించాలి. ఇండియాకి రప్పించిన తర్వాత దీనిలో ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు ఎవరు, రాజకీయంగా ఎవరి పలుకుబడితో ఈ మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నిర్వహించారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే అతన్ని విచారించడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది.
భవిష్యత్. రైట్, థ్యాంక్ యూ ఉషా.